తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. షాబాద్ లో రాజ్ కుమార్ 6 మందిని హత్య చేసి ఆ తర్వాత తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజ్ కుమార్ చనిపోయేంత వరకు కూడా అందరూ కూడా రాజ్ కుమార్ ని నిందించారు. రాజ్ కుమార్ ఎంత పెద్ద తప్పు చేశారు అని అనుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాజ్ కుమార్ లేఖ బహిర్గతమైందో అప్పుడు ఇందులో ఇంతమంది తప్పులున్నాయా అని రకరకాల భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆ అమ్మాయి తెలిసి తెలియక ఒక తప్పు చేసింది. దానివల్ల వాళ్ళ కుటుంబం బలైపోయింది. ఇప్పుడు రాజ్ కుమార్ తను కొంచెం పెద్దవాడే, పెళ్ళైన వాడు, 2 పిల్లలున్నారు, భార్య ఉంది. తాను కూడా ఆలోచించలే తప్పు చేసే ముందు. కనుక చివరికి తన కుటుంబానికి కూడా బలి తీసుకున్నాడు. ఈ ఉదంతంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం మాట్లాడుకునే దానికంటే కూడా ఎలా ఉండాలి, దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మన జీవితాలు ఎలా బలైపోతాయి అని మనం తెలుసుకోవాలి. సో దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు, నిజాం కాలేజ్ ప్రొఫెసర్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము అంటే అన్ని యాంగిల్స్ లో చూస్తాము. సో ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా ఉండాల్సింది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దానికన్నా బెటర్ ఏంటి అంటే మనము ఒకటి ఏమైనా జరిగినప్పుడు దాని నుండి మనం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు టీనేజ్ లో ఇది ఒకటి కేసు, మనం ఈ కేసు ఒకటి కాకుండా ఇలాంటివి ఎన్నో తీసుకుంటే చాలా మంది అమ్మాయిలు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ దానికి అబ్బాయిలు బలైపోతున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవాళ రాజ్ కుమార్ ఆ లేఖ రాసుండకపోతే రాజ్ కుమారే కంప్లీట్ గా ఆయనదే తప్పు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ఏజ్ లో తెలిసి తెలియక తప్పు చేసింది. ఇప్పుడు రాజ్ కుమార్ ఆయనకు తెలివుండి తప్పు చేశాడు. ఎందుకు ఒక ఆ మూమెంట్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఇది మనకి వచ్చిన చేంజెస్, మార్పులు ఏవైతే, మొత్తం గ్లోబలైజేషన్ అని ఒకటి మనం విన్నాము. ఆ తర్వాత అంటే నేను మేనేజ్మెంట్ ప్రొఫెసర్. చాలా వాటికి కారణాలు మేము మేనేజ్మెంట్లో కూడా ఏం చెప్తాము అని అంటే గ్లోబలైజేషన్, తర్వాత టెక్నాలజీ రెవల్యూషన్ అని చెప్తాము. నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కూడా ఒక రకంగా అవే కారణాలు. ఇది చాలా ఒక అలార్మింగ్ సిగ్నల్ లాగా తీసుకోవాలి. సమాజంలో మనం చాలా జరగకూడనివే ఎక్కువ వింటున్నాం ఈ మధ్య. ఒకప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడో జరిగేవి సంఘటనలు, అది మన వరకు వస్తాయి అని కూడా మనం ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడో ఏదో విన్నాము, ఏదో ఇలాంటి దుదంతం జరిగింది అని విన్నాం. కానీ ఈ మధ్య మన ఇంటి పక్కనే లేదా మన వాళ్ళలోనే ఎవరో అంటే ఆ స్టేజ్కి వచ్చేసింది. అంటే రిలేషన్షిప్స్ కానీ ఏవి ఎలా ఉండాలి, ఎవరు ఎంతలో ఉండాలి, ఆ లిమిటేషన్స్ అవన్నీ పోతున్నాయండి. చాలా మటుకు జారిపోయాయి. ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్స్కి ప్రాబ్లం వచ్చింది. ఇదివరకు అదేంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తర్వాత మీరు ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి, మీ ప్లేసెస్లోనే ఉన్నారు, మీ చుట్టుపక్కల అంతా కూడా మీకు తెలిసిన వాళ్ళే, మీ చుట్టాలు లేదా మీకు ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. ఒక ఏరియాలో మనం ఉన్నాము అని అంటే అక్కడి నుంచి ఒక సిటీ రేంజ్ మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మసలుకుంటున్నాం, ఏముంటున్నాం, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. మనం ఏదైనా చేయాలన్నా కూడా భయపడేవాళ్ళు ఇది వరకు. అరే అక్కడికి వెళ్తే మన వాళ్ళు వీళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో. ఓకే, అలా కాకపోయినా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నేబర్స్ కూడా మనము బాబాయ్ అనో పిన్ని అనో ఇంకోటనో మాట్లాడి ఒక ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళం. వీళ్ళు కనిపించినా కూడా అమ్మో బాబాయ్ వాళ్ళు కనిపించారు, అలాంటివన్నీ ఉండేవి. సో ఏదైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేవాళ్ళు ఫస్ట్. అవును, ఓకే. అంటే అప్పట్లో వాళ్ళ ఆ మనుషులు కావాలి అనిపించలేదంటే అనిపించినా చేయడానికి చాలా భయపడేవాళ్ళు. భయం అనేది ఉంది, భయం అనేది ఉంది. ఆ భయభక్తులు అన్నవి 2 పోయాయండి ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న స్టూడెంట్స్ కి కానీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్లలో కానీ అవి చాలా మటుకు పోయాయి. కానీ దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. మన ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దాని గురించి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ భయభక్తులు అనేవి లేవు. సెకండ్, ఇదివరకు మీరు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వస్తేనే మాట్లాడడానికి వీలుండేది. కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటే అన్ని జరిగిపోతున్నాయి. అవును, చేతిలో అదొకటి వచ్చింది కదా, మొబైల్. యా. సో దాంట్లో నుంచి అన్ని జరిగిపోతున్నాయి. సో మీరు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతున్నారు. ఒక ఏకాంతం దొరకడం అనేది కష్టం ఇదివరకు. ఓకే,
ఏకాంతం దొరికినా మన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని భయం ఉండేది. ఇప్పుడు అవేవీ లేవుగా. సో మీకేమయ్యాయి? ఆ లిమిటేషన్స్ లేవు. కంట్రోల్ చెక్స్, కంట్రోల్ పాయింట్స్ లేవు. ఓకే. ఆ తర్వాత జనాల్లో ఇదివరకు పెళ్లి అంటే ఆ మొత్తం దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండేది. ఏదేమున్నా నాకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత నేను ఇతనితోటే ఉండాలి. నేను ఆవిడతోటే ఉండాలి. అలాంటివి ఉండేవి. ఎంత కొట్టుకున్నా ఏమనుకున్నా అట్ ది ఎండ్ మేమిద్దరమే అన్న ఆ ఫీలింగ్ కానీ, దానికి ఆ సేక్రెడ్ ఇంపార్టెన్స్ కానీ చాలా ఉండింది. ఒకవేళ నచ్చలేదనుకోండి, విడివిడిగా ఉన్నా స్టిల్ అతను నావాడు, ఈవిడ నా ఆవిడ. మనం ఇంతకన్నా వేరేవి చేయరు. కలిసి ఉండకపోయినా వేరేవి చేయకుండా ఉండేవాళ్ళు. ఈ మధ్య అది కూడా లేదు. సో దట్ సేక్రెడ్ శాంక్టిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ అ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి, అది తగ్గిపోయింది. ఇదంతా ఇదివరకు మనము వెస్టర్న్ కంట్రీస్లో చూసేవాళ్ళం. ఆ కల్చర్ ఇంపాక్ట్ ఇప్పుడు మనకి బాగా వచ్చింది. ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకు వచ్చాయి. చిన్న కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఇవాళ రోజు మన సమాజంలో ఏం చూస్తున్నాము? సింగిల్ పేరెంటింగ్ అని వింటున్నాము. ఇదివరకు సింగిల్ పేరెంటింగ్ అన్న పదమే ఇట్ వాజ్ అ టాబు. సీరియస్లీ స్పీకింగ్, ఇట్ వాజ్ అ టాబు, అట్లీస్ట్ ఇన్ ఇండియన్ కల్చర్. బట్ టుడే ఇట్ ఈస్ అ కామన్ థింగ్. ఓకే. సో ఇవన్నీ ఏం చేశాయంటే అవకాశాలని కుదిర్చాయి జనాలకి. నాకు ఇప్పుడు ఇది అనిపిస్తోంది. అదేంటి, చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్ అన్న దీంట్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇన్స్టెంట్ పాపులారిటీ కావాలి. సో దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. నేను ఇప్పుడు ఏదైనా అనుకున్నాను, నాకు అయిపోవాలి. నాకు ఏదో కొనుక్కోవాలనిపించింది, నేను కొనేసుకుంటాను. రైట్. సో ఇవి ఎక్కడికి వెళ్ళాయి అంటే మెటీరియల్స్ నుంచి మానవీయ విలువల వరకు వెళ్ళాయి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, వస్తువు కావాలనుకుంటాం, నాకు ఇప్పుడు ఎలాగైనా కావాలి, తెప్పించుకుంటాం. మనుషుల మీద కూడా అలాగే అయిపోయింది. నాకు ఇప్పుడు ఈ టైంకి కావాలి, ఓకే, లేదా నేను అదేంటి ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ నాకు నచ్చాడు, ఎలాగైనా లొంగ తీసుకోవాలి. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ పాప చేసింది అదే మిస్టేక్ కదా. అదే మిస్టేక్. తన ఏజ్ ఏంటి అండ్ ఆ ఎదురుగా ఉంటున్న రాజ్ కుమార్ ఏజ్ ఏంటి? ఒక అంటారు కదా, ఒక బలహీనమైన క్షణం అని, ఒక వల్నరబుల్ పాయింట్ అని. ప్రాబబ్లీ మీకు అనిపించిందేమో ఆ టైంకి ఆ అబ్బాయి నచ్చాడో, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి చేసింది నచ్చిందో. అది ఒక టైం. ఆ చిన్న టైంలో చేసిన తప్పు వాళ్ళకి లైఫ్ మొత్తం పెనాల్టీ వేసిందండి. కరెక్టే కదా. ఆ ఒక్క టైంని దాటి ముందుకొచ్చారనుకోండి, ఇంత ఉండదు కదా. అప్పుడు ఆలోచించుకుంటారు కదా, అరే ఇది తప్పు, ఇది నేను చేయకూడదు. కానీ ఆ క్షణంలో తెలుసా మన వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే సమాజంలో ఆ క్షణంలో మనల్ని ఆపుకోలేకపోతున్నాము. ఓకే, మన సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. ఒక ఏజ్ లో, ఒక టీనేజ్ లో ఇలాంటి మిస్టేక్ చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. అంటే అమ్మాయిలు తెలిసి తెలియక, అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకి తెలియదు, ఆ కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుందో ఉండదో కూడా వి డోంట్ నో. బట్ ఆ అమ్మాయి తప్పు చేసింది. బట్ పేరెంట్స్ ఆ టైంలో దానికి అంటే కోఆపరేట్ చేయడము, డబ్బులు డిమాండ్ చేయడము, ఇంత మెచ్యూర్డ్ అయ్యుండి అంత చిన్న పిల్ల అట్లా చేసినప్పుడు మందలించడం కాకుండా ఇంకా రాజ్ కుమార్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు ఆ భయము, భక్తి ఈ రోజుల్లో ఉంటే ఆ పాప ఇలాంటి మిస్టేక్ చేసేది కాదేమో అనిపిస్తుంది. అంటే వాల్యూ సిస్టమ్ గట్టిగా ఉండట్లేదండి. ఇది వరకు మనకి డబ్బులు లేకపోయినా పరువు ఇంపార్టెంట్ అనేవాళ్ళు. రైట్. తర్వాత తినడానికి లేకపోయినా మన సమాజంలో ఈ విలువలతో ఉండాలి, అది ఇంపార్టెంట్ అని అనేవాళ్ళు. అడుక్కోకూడదు. ఓకే, ఇంటికి మనకి కావాల్సిన అంటే ఆడంబరాలు ఉండకూడదు మనుషుల్లో అనేవాళ్ళు. ఇప్పుడు ఆడంబరాలే ఎక్కువైపోయాయి, అవే ఎక్కువైపోయాయి. అంటే ఏంటి, ద వాల్యూ సిస్టమ్స్ అన్నవి చాలా డైల్యూట్ అయిపోతూ వస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ అన్నది మన ఎక్కడ ఏర్పడుతుంది? ఇంట్లో ఏర్పడుతుంది. రైట్. అది ఎవరు ఇవ్వాలి? మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఇవ్వాలి. వాళ్ళలోనే లోపించింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఎలా వస్తుంది? సో ఒక రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేశారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు. చూసారా? అంటే విలువలు ఎక్కడ డైల్యూట్ అయ్యాయి? ఒక జనరేషన్ ముందు నుంచే డైల్యూట్ అయ్యాయి. సో అది అలా నెమ్మది అవుతూ వచ్చాయి, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి.
సో మనకు చెప్పాల్సిన వాళ్ళు కూడా చెప్పట్లేదు ఉమ్, ఒక రకంగా. ఓకే, అదొకటి కాకుండా చాలా మంది ఇప్పుడు చదువుల కోసం అనుకోండి, లేకపోతే ఉద్యోగాల కోసం అనుకోండి, ఇంకా దేనికోసమైనా ఈ అవసరాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండడం మొదలు పెడుతున్నారు. అవును. ఓకే, స్కూల్ టైం నుంచే చాలా మంది, ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను నా స్టూడెంట్స్లోనే. ఉమ్, వాళ్ళు స్కూల్ టైం నుంచి పేరెంట్స్తో ఉండరు, హాస్టల్స్లో ఉండి. ఉమ్, ఓకే, హాస్టల్ స్టడీస్. సో హాస్టల్లోనే మీరు ఎల్కేజీ నుంచి హాస్టల్లోనే ఉంటున్నావు. ఉమ్. ఓకే, నీ డిగ్రీ అంతా హాస్టల్లోనే, ఆ తర్వాత ఉద్యోగం కోసం ఇక్కడే ఉండిపోతున్నావు. తల్లిదండ్రులతో ఎప్పుడున్నావు? అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇంకా? ఉంటుంది? వాళ్ళకి ఏం ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి? ఇమోషనల్ బాండింగ్ ఉండదు. నీకు నర్చరింగ్లో ఏవైతే నేర్పించాలో అవి ఎవరు నేర్పించే వాళ్ళు ఉండరు. ఉమ్, ఓకే, ఒడిదొడుకుల్ని ఎలా తట్టుకోవాలి, ఏది మనం ఆలోచించాల్సిన పద్ధతి, దేన్ని మనం ఎక్కువగా ఆలోచించకూడదు, అవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు? నాకు ఒక డౌట్ అండి. Yeah. అంటే ఇప్పుడు కాదు కదా ఈ హాస్టల్ సిస్టమ్ అనేది. మనము అంటే మన పాస్ట్ తీసుకుంటే మన హిస్టరీలో రాజుల కాలం నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని Yeah. గురు ఆ, ఆ, గురుకులకి ఆశ్రమాలకు పంపించేవారు. అవునండి. మరి వాళ్ళు అప్పట్లో ఉన్న ఎథిక్స్, వాల్యూస్ ఇప్పుడు ఎందుకు లేవు? అంటే అప్పట్లో గురుకులానికి పంపించినప్పటికీ, అంటే అదే చెప్తున్నాను, ఆ వాల్యూ సిస్టమ్ అన్నది అక్కడ నేర్పించారు. ఇప్పుడు అక్కడ నేర్పిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, అవును, నేర్పించారు. గురుకులాల్లో వెళ్ళిన తర్వాత అప్పట్లో పద్ధతి ఏది ఉండేది? గురుకుల సిస్టమ్ పెట్టండి, ఇప్పటికి కూడా అప్పటి వాల్యూ సిస్టమ్తో పెట్టండి. ఉమ్, మనకేం నేర్పించారు? పొద్దున్నే ఈ టైంకి లేవాలి, డిసిప్లిన్డ్గా నువ్వు ఇవి చదవాలి, ఉమ్, రైట్? నువ్వు ఈ పూజ చేసుకోవాలి, సూర్యుడికి దండం పెట్టాలి, తర్వాత ఈ టైంలో తినాలి, ఈ టైంలో పడుకోవాలి, ఆ తర్వాత మీకు ఈ టైంలో మీకు కొన్ని మోరల్ స్టోరీస్ అని చెప్పేవాళ్ళు. ఇంకా గురువుకి అన్ని గురువందనం సేవలు చేయటం. చేసేవాళ్ళు. ఎస్, వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు. ఎంత పెద్ద రాజకుమారుడైనా గానీ అక్కడ చేయాల్సిందే. సమానత్వం నేర్పించేవాళ్ళు నేర్పించేవాళ్ళు. దాంతో. సో ఇవన్నీ అక్కడ నేర్పిస్తూ వాళ్ళు గురుకులాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు రాలేదు. అంటే వేరే రకం కావలేదు. కానీ ఇప్పుడు వాటి మీద ఉందా ఫోకస్? స్కూలింగ్ లో దేని మీద ఫోకస్ ఉంది? ఎందాక నీకు సర్టిఫికెట్స్ వచ్చాయా, ఈ సబ్జెక్ట్ లో మార్క్స్ వచ్చాయా? సో ఆ మార్క్స్, ఆ సబ్జెక్ట్స్ తీసుకునే క్రమంలో మనిషిగా నువ్వు ఉండాల్సిన విధానాన్ని ఎవరు నేర్పించట్లేదు కదా. సో అందుకని హాస్టల్ సిస్టమ్స్ పనిచేయట్లే. హాస్టల్ని నేను తప్పు పట్టను, కానీ దాంట్లో నేర్పించే పద్ధతి ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు వచ్చాయి. ఒకవేళ మీరు ఇవన్నీ నేర్పించారు, ఇవన్నీ పెట్టారు, మార్పులు రావు, బాగానే నడుస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే వాల్యూ సిస్టమ్స్ బాగా తగ్గిపోయాయి. అండ్ గ్లోబలైజేషన్ వల్ల చాలా కల్చర్స్ ఎలా ఉన్నాయో చూసి అన్నిట్లో మనకి ఏది కన్వీనియంట్ ఉందో తీసుకుంటున్నాం తప్ప, ఓకే, అన్నిట్లో ఉన్న మంచి ఏంటి, మన దాంట్లో ఉన్న మంచి ఆల్రెడీ ఏముంది, దాన్ని మనం రిటైన్ చేసుకుంటూ మిగతా వాటిలో ఉన్న మంచి తీసుకోవట్లేదు. కరెక్ట్. చెడుకు అట్రాక్ట్ అయినంత మంచికి అట్రాక్ట్ అవ్వము. అండ్ నాకు ఇప్పుడు ఇది ఏదనిపిస్తుందో అది నేను చేసేయాలి. ఓకే, ఆ అబ్బాయి విషయంలో వాళ్ళ మొత్తం అదే జరిగింది. ఇంకొక డౌట్ నాకు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి ఈ విషయాలు బయటపడుతున్నాయేమో. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినా అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి బయటికి రాలేదేమో కదా. మనం అది కూడా కాదని లేవండి, కానీ నేను అదే చెప్తున్నాను, సోషల్ మీడియా ఉన్నందువల్ల ఏం జరుగుతోంది, ఇన్స్టెన్సెస్ పెరుగుతున్నాయి. ఇది వరకు 1000లో ఒకటి జరిగేది, ఇప్పుడు 10కి ఒకటి జరుగుతోంది. అవును. యా. ఆ డిఫరెన్స్ చూడండి మీరు. జనాభా పెరిగింది, అదే లెక్కన ఈ ఇన్స్టెన్సెస్ పెరిగాయి. 1000కి ఒకటి అన్నది, ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ది టైమ్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్, రైట్? మన కొంతమంది రాక్షసత్వంగానే కూడా ఉంటారు ఎన్నోసార్లు. సో అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఏది ఎక్కువ ప్రబలంగా మనలో నడుస్తోంది? రాక్షసత్వం ఎక్కువ ప్రబలంగా నడుస్తోంది. ఇదివరకు చూడండి, ఇళ్లల్లో రాజకీయాలు ఉండేవి, బయట ఉండేవి, ఇళ్లలో ఉండేవి, ప్రొఫెషన్స్ లో కూడా ఉంటాయి. ఓకే, ఇళ్లలో రాజకీయాలు ఉన్నా, అంటే రాజకీయాలు ఇన్ ద సెన్స్ చిన్న చిన్న విషయాలు, అంటే తోటి కోడళ్ళకి పడకపోవడం, లేకపోతే అన్నదమ్ములు, అత్త కోడళ్ళు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కదా. సో ఇంటి పరంగా ఉండే రాజకీయాలు, అప్పట్లో కూడా ఇంటి పరంగా ఉండే రాజకీయాలు ఉన్నాయి. కానీ ఒక స్థాయి తర్వాత వాళ్ళందరికీ ఒక సింగిల్ ఐడెంటిటీ ఉంది, ఇది మన ఇల్లు, మన వాళ్ళు. ఒక స్థాయి తర్వాత ఎక్కువ ఉన్మాదానికి జనాలు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ మనం ఎప్పుడూ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, అప్పుడు ఉంటాయి. సో అలా ఉండేవి. కానీ ఈ మధ్య ఇళ్లల్లో కూడా మీరు ఆఫీసెస్ లో ఉండే పాలిటిక్స్ చూస్తారో అవన్నీ ఇళ్లలో కూడా చూస్తున్నారు. ఉన్మాదం ఎక్కువైపోయింది మీరు అన్నట్లు ఇప్పుడు. సో అంటే మనకేంటి, రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వట్లేదు మనం.
ఓకే. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి. ఓకే. ఎన్నో ఈ ఈ చాలా చూస్తున్నాను ఈ మధ్య. అదేంటది ఫోన్‌కి డబ్బులివ్వలేదనో, ఇంకో దానికి డబ్బులివ్వలేదనో తల్లినే కొట్టడము. అది అవును. పొరపాటున తగిలి ఆవిడే పోవడము. అవును. రైట్. ఇవి చూస్తున్నాం, చదువుతున్నాం పేపర్‌లో. చాలా కామన్ గా జరుగుతున్నాయి. యాహ్! సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్? మనం మనల్ని అంటే మెటీరియల్ కంఫర్ట్స్ కోసం మన విలువల్ని మనం పోగొట్టుకుంటున్నాము. బేసిక్‌గా ఇదంతా ఎందుకొచ్చింది? మనము హాయిగా, సుఖంగా బతకాలని మనకు తెలియకుండానే మనం ఎన్ని సుఖాలను మన చుట్టూ ఏర్పరుచుకున్నామంటే, అవి ఎక్కడి దాకా మనం వాటిని పోగేసుకోవాలో అన్నది లిమిటేషన్ లేకుండా పోయింది. హ్మ్. రైట్? సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకింతుంది, పక్కవాడికి ఇంతుంది, ఇంకా లోకంలో అన్నీ ఉన్నాయి. సో, సక్సెస్ ఒక మనిషి దేంట్లో చూస్తున్నాడంటే, నేను ఎన్ని కంఫర్ట్స్‌ని నేను ఎంత లగ్జూరియస్‌గా నేను బతకగలుగుతున్నాను అన్న దాంట్లో స్టేటస్‌ని చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఎప్పుడైతే మీరు దానికోసం చూస్తున్నారో ఏమవుతోంది? అది ఏర్పరుచుకునే క్రమంలో మీరు ఫ్యామిలీని వదిలేస్తున్నారు, సంపాదనలో పడిపోతున్నారు. అవును. రైట్. సంపాదనలో పడిపోయి ఆ మినిమం మనం అవన్నీ ఏర్పరచుకోవడం కోసం 24 అవర్స్‌లో మనం అదే తిరుగుతున్నాం. అవును. కూర్చొని క్వాలిటీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? అనుబంధాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం? అనురాగాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం? ప్రేమగా ఉండడము అంటే ప్రేమ అన్నది అందరి మధ్యలో ఉంటుంది. మనిషికి మనిషికి ప్రేమ ఉంటుంది. మనిషికి జంతువులకి ప్రేమ ఉంటుంది. మనము ఒక కుక్కకో ఎక్కడో దేనికో ఏదో అవుతే మనం చాలా ఫీల్ అవుతున్నాం. కానీ మనిషికి అవుతే ఫీల్ అవ్వట్లేదు. కుక్కకు అవుతున్నందుకు బాధ కాదు. నువ్వు కుక్క మీద ఎంతైతే చూపిస్తున్నావో మనిషికి జరుగుతుంటే చూపించట్లేదు. అవును. కరెక్ట్ అది. ఆ అసహనం పెరిగిపోతుంది జనాల్లో. సో, ఇవన్నీ మనం అంటే ఎక్కడ దిగజారిపోతున్నాం. సో, ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్. మన పేరెంటింగ్ కల్చర్‌లో కానీ, మన పెంచే క్రమంలో కానీ, ఆ విలువలన్నది తగ్గిపోయాయి పూర్తిగా. ఇప్పుడు ఆ విలువలు పెరగాలంటే ఏం చేయాలి? ఈ సొసైటీ ఎట్లా మారుతుంది అని అంటారు మీరు? దీనికి అందరూ ఉమ్మడిగా కష్టపడాలమ్మా. ఇట్ డజంట్ హ్యాపెన్. సీ ఇది ఇది ఇక్కడిది ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది అంటే నిన్న మొన్న జరగలేదిది. ఓకే. ఒక 2 జనరేషన్స్ నుంచి జరుగుతూ వస్తోంది. లైక్ ఐ సెడ్ 1960స్‌లో బిగ్ ఫ్యామిలీస్ ఉండేవి. 1980స్‌కొచ్చేప్పటికి సింగిల్ ఫ్యామిలీస్‌కొచ్చాం. రైట్. 90స్, 2000స్‌కొచ్చేప్పటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కొచ్చాం. అంటే ఒక 2, 3 జనరేషన్స్ నుంచి జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 40 ఇయర్స్. అది పతనంకి వెళ్తూ ఈ రోజు నాడు మనం ఇక్కడికొచ్చాం. సో, రేపటికల్లా ఇది మారాలి అంటే వెంటనే మారదు. దీనికేం కావాలి? స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఫస్ట్ అందరూ రియలైజ్ అవ్వాలి. మనం ఫస్ట్ ఇక్కడ కోల్పోతున్నాము. వీటిని మనం పెంపొందించాలి. సో, మేజర్ రోల్ అయితే పేరెంట్స్‌ది ఉంటుంది. ఫ్యామిలీది ఉంటుంది. రైట్. ఆ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్‌గా ఎక్కడ అంటే స్కూల్ సిస్టమ్స్‌లో ఉంటుంది. స్కూల్‌లో మీకు చేయాలి. ఎందుకంటే ఇంటి నుంచి ఫస్ట్ బయటికెళ్ళేది స్కూల్‌కే. అండ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం స్కూల్స్‌లో గడుపుతాం. 10 ఏళ్ళు మనం స్కూల్‌లో గడుపుతాం. రైట్. అక్కడ పిల్లలతో మసలడం కానీ, టీచర్స్ అక్కడ వాల్యూస్ ఇవ్వడం కానీ, రైట్. అక్కడ తర్వాత సొసైటీలో మన చుట్టాలనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, రైట్. నెయిబర్ కానీ, కమ్యూనిటీ, మళ్ళీ ఆ కమ్యూనిటీ సర్వీసెస్ అనేది రావాలి. నెయిబర్‌హుడ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. సో, ఇంత సపోర్ట్ సిస్టమ్‌తో మనం దాన్ని నెమ్మదిగా పైకి తీసుకొని రాగలం. ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా కరెక్ట్ అయిన విలువలు ఇస్తే అది కూడా. మనకి ఇప్పుడు ఏమైపోయింది, నెయిబర్‌హుడ్‌లో నువ్వు బాగా ఎదుగుతున్నావు అంటే పక్కవాడికే నచ్చదు. ఇప్పుడు అలాంటిది తయారైంది. రైట్. ఈగోస్, మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. నువ్వు ఎప్పుడు వెళ్తావో ఎప్పుడొస్తావో అసలు ఆ ఇంట్లో మనుషులు ఎవరున్నారో కూడా నాకు తెలీదు. మనం అలాంటి ఒక లైఫ్‌లో మనం జీవిస్తున్నాము. ఇదివరకు పక్కింట్లో వాళ్ళు ఎవరు మొత్తం డీటెయిల్స్ తెలిసేవి. అవును. ఇప్పుడు ఎదురింట్లో ఎవరున్నారో కూడా మనకు తెలియదు. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అంత టైం కూడా లేదు ఎవరికి పట్టించుకునే అంత. సో, నా కళ్ళ ముందే ఆ ఇంట్లో ఏదైనా జరిగిందంటే కూడా నాకు ఐడియా కూడా ఉండదు. ఎప్పుడైతే అవి ఉంటాయో వెంటనే వెళ్ళి కనుక్కుంటాం. ఎవరమ్మా ఏంటి అది కనుక్కుంటాం. కానీ ఇప్పుడు అలాంటి ఆస్కారం లేదు. మన కళ్ళ ముందర జరుగుతున్నా మనం వెళ్ళి ఆపే దీంట్లో లేము. చిన్న సౌండ్ వచ్చినా ఇప్పుడు వెళ్ళి ఏంటి ఏం గొడవ అని ఇన్వాల్వ్ అవ్వడం ఉండేది. ఇప్పుడేమో మొబైల్స్ పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటాం. అది. సో, అదే అన్నాను. సో, మనకి ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసి సొసైటీలో అది చేసుకుంటూ వస్తే
ఈ జనరేషన్ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా మనం అది సక్సెస్ అవుతాం. అంటే నెమ్మదిగా బిల్డప్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. వి విష్ అండి అలాంటి సపోర్ట్ సిస్టమ్ మళ్ళీ రావాలి, అందరూ రియలైజ్ కావాలి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ని చూసి. సో ముందు ఎట్లా ఉంటుండే లైఫ్ స్టైల్స్ మళ్ళీ అలాంటి లైఫ్ స్టైల్స్ రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.